పులావ్ చేయడం కోసం దీంట్లో మనం పేస్ట్ చేసుకుందాం. ఈ ఆకుకూరలు పేస్ట్ చేసుకొని ఆ పులావ్లో మనం వేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత పాలకూర, పుదీనా, అలాగే ఇందులో గోంగూర ఇవన్నీ వేసి దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ చేయండి. కొంచెం పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ మన ఏదైనా ఇట్లాంటి స్పూన్ లాంటివి తీసుకొని ఇలా ఒత్తేసి మళ్ళీ పేస్ట్ చేయండి. మనకి బరకగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ మనం చికెన్తో పాటు ఆ అద్భుతమైన పులావ్. ఈరోజు నేను 2 రకాల రైసులు వాడి చేస్తున్నాను, చిట్టి ముత్యాలు అలాగే బాస్మతి. 2 కాంబినేషన్లో కూడా చాలా హోటల్స్లలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే చిట్టి ముత్యాలతోటి మనకి ఆ మోతాదు ఎక్కువగా కనబడదు, అదే బాస్మతి రైస్ వేసి. కానీ రెండింటిని 20 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. చిట్టి ముత్యాలు ఉడికినప్పుడు అంత ఈజీగా ఓవర్ కుక్ చేయలేము, బాస్మతి రైస్ అయితే ఈజీగా ఓవర్ కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 కాంబినేషన్ మాత్రం సువాసన, ఆ బైటు, ఆ ఫీలు చాలా బాగుంటుంది. సో మరి ముందు ఈ గోంగూర ఆకుకూరలు మనం గ్రైండ్ చేసుకుందాం. చికెన్ మనం కుక్ చేసుకోవడానికి ఫస్ట్ ఇందులో నూనె వేసుకోండి, సరిపోతుంది. ఇందులో మనం హోల్ గరం మసాలా, సాయి జీరా వేసుకొని అవి కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లో లైట్గా ఉప్పు, ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, అప్పుడప్పుడు ముందే వేస్తూ ఉంటాను. దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. అయితే సాధారణంగా బిర్యానీలు అలాంటివి చేసేటప్పుడు అయితే ఉల్లిపాయలు బ్రౌన్గా చేస్తాను. పులావ్లో నాకు బ్రౌన్ అవసరం లేదు, కానీ కొంచెం వేగాలి. వేగి ఆ ఉల్లిపాయలు మనం చేసే ఈ పులావ్లో ఒక మంచి ఫ్లేవర్ని అందచేస్తాయి. కొంచెం కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా ఈ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఇందులో చికెన్ వేసుకుందాం. అయితే మనం చికెన్ ఇలాంటి పులావులు వాడేటప్పుడు కొంచెం బోన్ పీసులు ఉంటే దాంట్లో నుంచి కూడా ఫ్లేవర్ చాలా వస్తుంది. అయితే ఆకుకూరలు వేసినప్పుడు మీరు బోన్లెస్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా మన పులావ్లోకి మనం చికెన్ వేసినప్పుడు ఆ చికెన్ ఫ్లేవర్ ఫుల్గా రావాలంటే బోన్ చికెన్ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ మనం ఆ చికెన్ని దీంట్లో కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో పసుపు, అలాగే మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. వేసి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ పసుపు, ఈ ఉల్లిపాయలతో పాటు లైట్గా కలిపేసుకోండి. చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడే మీరు టమాటాలు ఏం వేయకండి, ఎందుకంటే ఈ చికెన్ని నేను బ్రైన్ చేయలేదు. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. కానీ నాకు చికెన్ బ్రైన్ చేసే సమయం దొరకలేదు, అయినా కుక్ చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఒకవేళ ఇప్పుడు టమాటా వేస్తే చికెన్ ముక్కలు మీకు సాఫ్ట్గా జ్యూసీగా అవ్వవు. అందుకని చెప్పేసి ఈ ఉల్లిపాయలతోటి నేను ఫస్ట్ ఈ చికెన్ని కలిపేసి కొంచెం సేపు వేగనిద్దాం. 3-4 నిమిషాల పాటు మీరు వేయించుకోండి. ఒక ఎక్కువ మంటలో అయితే 2-3 నిమిషాలు మీరు వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ని కొంచెం సేపు వేయించి దాంట్లో తేమంతా కొంచెం తగ్గిన తరువాత అప్పుడు మనం నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు వేసేసుకొని మనకి 2.5 కప్పుల బియ్యం ఉంది, అందుకని చెప్పి 5 కప్పుల నీళ్లు మనం ఇందులో పోసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఈ పులావ్ చేసేటప్పుడు ఈ మధ్య అంటే వేడివేడిగా తినేటప్పుడు అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ మీరు కొంచెం అంటే చేసిన తర్వాత 1 గంట తర్వాత తినేటప్పుడు అయితే వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి. మూత పెట్టేసి దీన్ని స్లోగా కుక్ అవనివ్వండి. ఎంతసేపు? మనకి 10 నిమిషాలు అన్న, ఎందుకంటే రైస్ 5 నిమిషాల్లో కుక్ అయిపోతుంది, ఈ చికెన్ 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఒక 7-8 నిమిషాలు ఇలాగ కుక్ చేద్దాం. తర్వాత టమాటా వేసి కుక్ చేద్దాం. తర్వాత మనం రైస్ వేసేసి మరో 5 నిమిషాలు కుక్ చేస్తే మనకి ఈ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కానీ మరీ ఒకటి గుర్తుంచుకోండి, దీంట్లో ఈరోజు మనము గోంగూర, అది కూడా కొంచెం పాలకూర, పుదీనా ఆ ఫ్లేవర్స్ తోటి మనం చేస్తున్నాం. కాబట్టి ఇది కుక్ అయిన టమాటాలు వేసేటప్పుడు ఆకుకూర పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం. చికెన్ చూడండి, ఇప్పుడు చికెన్ నేను అనుకున్న విధంగా కుక్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు టమాటాలు వేస్తాను. ఎప్పుడు మన చికెన్ 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకొని కలిపేసుకుందాం. అలాగే
దీంట్లో బిర్యానీ మసాలా ఉన్న వాడుకోవచ్చు, మన గరం మసాలా ఉన్న వాడుకోవచ్చు. నేను ఎప్పుడు కాంబినేషన్ వాడతాను. కొంచెం అంత గరం మసాలాతో పాటు నేను వేరే హోల్ స్పైసెస్ కొన్ని మసాలాలు వేసుకుంటాను, అలాగే ధనియాల పొడి. ఇందులో ఇంకా కారం అక్కర్లేదు, ఎందుకంటే మనకి ఆ గరం మసాలాల ఘాటు వస్తుంది. ప్లస్ మన దగ్గర ఏదైతే మనం గ్రీన్ మసాలా పేస్ట్ తయారు చేసుకున్నామో దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. ఆ గ్రీన్ పేస్ట్ వేయండి. అయితే ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయకండి, మూత ఓపెన్ చేసే కుక్ చేయండి. మీకు ఆ గ్రీన్ కలర్ పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. అదే కనుక మూత పెడితే ఈ మిశ్రమం మీకు కొంచెం నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా దీన్ని పర్ఫెక్ట్గా మంచి కలర్ రావడం కోసం ఇందులో వేసి కుక్ చేద్దాం. మరొక్కసారి అంటే రైస్ వేసే ముందు ఉప్పు కూడా మీరు చెక్ చేసుకోండి. ఉప్పు ఇంకా పడుతుంది, ఎందుకంటే తర్వాత రైస్లో మనం ఉప్పు వేయలేం కాబట్టి ఇందులో ఉప్పు వేయండి. ఇది మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఆ రైస్ ఇందులో వేసుకుందాం. చూడండి, మన గోంగూర పుదీనా ఆకులు చక్కగా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత, అంటే మొత్తం బాయిల్ రావాలి. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న కొంచెం బాస్మతి రైస్ చెప్పాను కదా మిగిలిపోయింది అది, అలాగే మన చిట్టి ముత్యాలు. చిట్టి ముత్యాల్లో ఆ ఉన్న సువాసన చాలా స్పెషల్, నాకు చాలా ఇష్టం. చిట్టి ముత్యాలతో పులావులు బిర్యానీలు చేసుకుంటే దాని మజానే వేరు. మీరు మటన్ ఇవన్నీ కూడా, కానీ చిట్టి ముత్యాల్లో ఏంటంటే నాకు బోన్లెస్ బిర్యానీలు అలాంటివి చేసుకుంటే చాలా ఇష్టం. ఇందులో వేసేయండి, కలిపేయండి. మళ్ళీ ఇంకొకసారి బాయిల్ వచ్చిన దాకా మనం దీన్ని కలపద్దు, ఇంకా ఒక్కసారి వదిలేసేయండి. ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత కలుపుదాం. ఇప్పుడు మీరు మూత పెట్టుకున్న కలర్ అంత ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే ఫస్ట్ ఒక బాయిల్ అయిపోయింది. సెకండ్ బాయిల్ వచ్చేసరికి దీంట్లో ఏదైతే ఆకుని నల్లగా చేసే గుణం ఉంటుందో అది చాలా మటుకు గాలిమయం, వొలటైల్ యాసిడ్స్ ఉంటాయి, అవి గాలిమయం అయిపోతాయి. అప్పుడు లాస్ట్ కొంచెం సేపు తేమున్నప్పుడు కావాలంటే మూత పెట్టుకుంటే మనకి ప్రతి అన్నం మెతుకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మనం టేస్టీ రుచికరమైన పులావులు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు వారానికి ఒక్కసారన్నా పులావ్ చేయండి ఇంట్లో. ఆ పులావుల్లో ఇలా వెరైటీ వేసి చేయండి. ఈటీవీ అభిరుచిలో నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మీకు నచ్చే అద్భుతమైన దేశ విదేశాల వంటలు మీకోసం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మీరు ప్రతిరోజు టేస్టీ ఫుడ్ తినాలి. ఎప్పుడు తిన్నా సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించాలి. అదే మా ఈటీవీ అభిరుచిలో మా వంటలు చేసే మా లక్ష్యం. సో మరి ఇప్పుడు చూడండి, మంచి బాయిల్కి వచ్చేస్తుంది. ఇలా ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మనకి మన చికెన్ గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ నీళ్ళంతా పీల్చేసుకున్నాయి. ఇంకొక 10% నీళ్లున్నాయి. ఇప్పుడు మంట తగ్గించేద్దాం, మూత కూడా పెట్టేద్దాం. స్టీమ్లో ఆ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. మన అద్భుతమైన గోంగూర చికెన్ పులావ్ రెడీ. వడ్డించేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మరి మన చికెన్ పులావ్ రెడీ. ఆహా, ఆ ఫ్లేవర్సే వేరు వస్తుంది. మనకి పులావ్లో ఏంటంటే వడ్డించేటప్పుడు ఈ చికెన్ ముక్కలు అన్నీ మిక్స్ ఉంటాయి. బిర్యానీలోనేమో చికెన్ ముక్కలు కిందికి వెళ్ళిపోతాయి. చికెన్ ముక్కలు తీసుకొని మనం వడ్డించుకుందాం. ఫస్ట్ ఆ ముక్కలు కింద వైపు వేసుకుందాం. చూడండి, రైస్ కూడా నేను 2 రకాల రైసులు ఇందులో కలిపిన రైస్ ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా దీని నిండా రైస్ వేసి వడ్డించుకునేటప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొచ్చుకొని దీన్ని ఇలా ఉల్టా వడ్డించామనుకోండి, ఆ పీసెస్ పైకి వచ్చేస్తుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. గోంగూర చికెన్ పులావ్ దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొంచెం పాలకూర, పుదీనా, గోంగూర ఆకులు వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, దీంట్లో లైట్ గా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్ ముక్కలు, నీళ్లు పోసి దాన్ని ఉడకనివ్వాలి. ఎప్పుడైతే చికెన్ మనకి 70% కంటే ఎక్కువ ఉడికిపోతుందో అప్పుడు అందులో టమాటాలు, గరం మసాలా, ధనియాల పొడి, ముందుగా తయారు చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసి ఉడకనివ్వాలి. మంచి ఉడుకు వచ్చిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్న చిట్టి ముత్యాలు, బాస్మతి రైస్ కూడా వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. మొదటి 3-4 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ తో కుక్ చేసి నీళ్లు అయిపోతున్నప్పుడు స్టవ్ స్లోలో పెట్టి మరో 2-3 నిమిషాలు కుక్ చేసుకొని వేడివేడిగా గోంగూర చికెన్ పులావ్ ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది.